తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడంతో గులాబీ అధినేత కేసీఆర్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో కేసీఆర్ కొట్టిన దెబ్బను గుర్తు చేసుకుని మరి ఇప్పుడు కసి తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం లక్ష్యంగా ముమ్మరంగా ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా నెక్స్ట్ ఎవరు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి అంటే మరో 16 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అది జరిగితేనే ప్రస్తుతం పార్టీ మారిన వారికి పార్టీ ఫిరాయింపులో ఇబ్బందులు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సైలెంట్ గా ఉన్నది ఎవరు అని అందరూ గమనిస్తున్నారు. గ్రేటర్ లో తలసాని సైలెంట్ గా ఉండగా ఇదే బాటలో కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ మధ్య కాలంలో నోరు మెదపడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ పై గంగుల 3163 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు. మంత్రిగా జిల్లాలో హల్చల్ చేసిన గంగుల ఇటీవల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నోరు మెదపలేదు. 2009లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014, 2018, 2023లో వరుసగా ఎన్నికయ్యాడు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన సైలెంట్ అయ్యాడని, ఇక త్వరలో కాంగ్రెస్ లో కూడా చేరొచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది. సో అది కూడా గంగుల మౌనానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక మంత్రి పొన్నంతో ఉన్న విభేదాలు ఆయన మౌనానికి కారణమని కూడా అంటున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీని విడతారో తెలియని ప్రస్తుత పరిస్థితిలో గంగుల మౌనం గులాబీ బాస్ కేసీఆర్ లోనే కాదు అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. మరి గంగుల హస్తం వైపు అడుగులు వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.